హాయ్. హాయ్. మీ పేరు? మానస. మానస. నీలిమ. ఓకే, ఫన్నీ క్వశ్చన్స్ అడతా, ఆన్సర్ చెప్పండి. ఎంత రిచ్ పీపుల్ అయినా పూర్ పీపుల్ అయినా ఒక దగ్గర బౌల్ పట్టుకొని నించుంటారు, అది ఎక్కడ అనేది చెప్పాలి. నాకు అర్థం కాలేదు సార్. మీరు ఎక్కడ బౌల్ పట్టుకొని నించుంటారు క్యాజువల్గా? టెంపుల్ ప్రసాదం కోసం. అవునా? అంటే వాళ్ళు ఎప్పుడు ఇస్తారా, అసలు వచ్చిందే దానికోసం అన్నట్టు వెయిట్ చేస్తారా? అలా ఏం కాదు, దేవుడి కోసమే వెళ్తాము, కానీ అందరూ ప్రసాదం కోసం లైన్లో నించుంటారు కదా, వెదర్ రిచ్ ఆర్ పూర్. అబ్బా ఏమి చెప్పినావే అందులో మనం ఒకరు అంటారా? ఇంకా మీరు ఎప్పుడు బాల్ పట్టుకొని నించుంటారు? సిగ్గుపడితే నవ్వుతారు కానీ బౌల్ పట్టుకొని నించోరా? మాకు హాస్టల్సే గుర్తొస్తాయి బౌల్. హాస్టల్స్ మాకు హాస్టల్సే గుర్తొస్తాయి బౌల్. హాస్టల్స్ సరే, హాస్టల్స్ అంటారు కాబట్టి హాస్టల్లో ఫుడ్ ఎలా ఉంటుంది, మీకు ఎలా అనిపిస్తుంది? మొహాలు చూసారేంటి? బతకడానికి తినాలంతే. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. అందుకే ఎలా ఉన్నావు అంటారా? కటౌట్ చూసి అర్థం కావట్లేదా మీకు అంటారా ఏంటి? అంతేగా. అందుకే బతకాలి కాబట్టి ఏదో కాస్త తింటున్నారు, అంతేనా? అంతేగా. లేకపోతే ఎవరు తింటారు హాస్టల్ ఫుడ్? సరే, ఇప్పుడు ఎప్పుడైనా సరే మమ్మీ గుర్తొస్తున్నారా? అంటే హాస్టల్లో ఉంటున్నారు కదా, హాస్టల్లో ఫుడ్ తినేటప్పుడు అరే మా మమ్మీ నాకు దగ్గర తెచ్చి ఈ కర్రీ తినమ్మా, ఆ కర్రీ తిను బాగుంది అంటే వద్దు మమ్మీ వద్దు అనే రోజులు ఏమైనా వచ్చాయా? అవన్నీ అందరూ ఇంట్లో చేస్తాం కదా, ఫస్ట్ అందరం ఆ పేజ్ నుంచి వచ్చిన వాళ్ళని. అదే కనిపించిందా హాస్టల్కి వచ్చినప్పుడు? ఎవ్రీ మినిట్ కనిపిస్తుంది. మినిట్ కూడా. హైట్ వెయిట్ బిహేవియర్ చూసి మూర్ఖుడేమో అనుకున్నాను, మంచోడే. ఇప్పుడు తెలుస్తుంది కదా అమ్మ ప్రేమ మామూలు కాదు. ఒకవేళ ఇంటికి వెళ్తే హంగ్రీ అవుతారా, అంటే మమ్మీ ఫుడ్ కోసం? 2 days ఉంటది బాగా, తర్వాత మళ్ళీ మర్చిపోతాం. ఏంటి మమ్మీ హాస్టల్ ఫుడ్ లో ఉంది అంటారా? అలా ఏమనం కానీ తింటారంట. అంటే ఇంటికి వెళ్తే హాస్టల్లో గుర్తుంచుకున్న అన్ని వెరైటీస్ ఇంటికి వెళ్ళి అన్ని వరుసగా చేయించుకుని అన్ని డేస్ చేయించుకుని తింటాం. టైం టేబుల్ వేసుకుంటాం అనమాట. ఎన్ని డేస్ వస్తాం, ఈ రోజు ఏం వండించుకోవాలి, టైం టేబుల్ ఎగ్జామ్స్ కైనా వేస్తారా టైం టేబుల్ మీరు? తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సరే. దానికి వేయం కదా. అందుకే అడిగాను ఈ క్వశ్చన్. అంటే ఎగ్జామ్స్ అప్పుడు టైం టేబుల్ వేయరు, ఫుడ్ మాత్రం తినడానికి వేయించుకుంటారు, అది వేస్తారు అంతే. దట్స్ ఆల్. ఎగ్జామ్స్ అంటే ఎగ్జామ్స్ ఎప్పుడు ఉన్నాయి అంటే ఫుడ్ డైలీ ఉంటుంది కదా. ఉన్నా కూడా ఇంటికి వెళ్తాం కదా, ఇదే టైంకి వెళ్తాం ఇదే టైంకి వస్తామని ఉంటుంది. ఈ డేస్లో ఏం వండించుకోవాలి, ఎప్పుడు వచ్చేయాలి, మళ్ళీ వచ్చేటప్పుడు ఏం ప్యాక్ చేసుకొని రావాలి, ఈ టైం టేబుల్ బాగుంటుంది. చూసారా సార్ డబుల్ యాక్షన్. ఎగ్జామ్స్ ఉంటుందండి, ఎగ్జామ్స్ అది వేరే. ఎగ్జామ్స్ ఏముంది లైట్, రేపు వస్తే ఓ 1 day నైట్ ప్రిపేర్ అయితే అయిపోతుంది. 1 day బ్యాటింగ్ అంతేనా? 1 day బ్యాటింగ్ ఏనా మీరు? ఇంత పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. డైలీ చదువుతారా? One day batting. బ్యాటింగ్ ఎంత వస్తుంది పర్సెంటేజ్ నార్మల్ గా? అనుకున్నాను కానీ ఎక్కువ వస్తుందా తక్కువ వస్తుందా, ఎంత వస్తుంది? బాగానే వస్తాయిలేండి పర్సెంటేజ్. పర్సెంటేజ్ ఎందుకు కానీ బాగానే వస్తుంది. ఆ బాగానేలోనే అర్థం చేసుకోవాలి 80-90. ఇంకా బాగా చదివితే మంచిగా వచ్చిందినేమో, కానీ 1 day బ్యాటింగ్ కదా. ఎంత చదివినా అంతే వస్తుంది అనిపిస్తుంది. ఏదైనా జెన్యున్ గా మాట్లాడుతున్నారు మీరు. ఎంత చదివినా అది అంతే వస్తుంది, మనం ఏమో అనేసుకుంటాం కానీ 1 day బ్యాటింగ్ అయినా అంతే, డైలీ చదివినా గంటకి అంతే వస్తుంది. 1 day బ్యాటింగ్ అంటే మొత్తం ఒక రోజు మొత్తం చదివేస్తాం, ఆ రోజుకి ఉంటుంది అండి. దాని నాలెడ్జ్ తర్వాత ఉంటుంది కానీ అప్పుడు వరకు అయితే ఉంటుంది కదా. ఎగ్జామ్ వరకు పర్ఫామ్ చేస్తాం, తర్వాత వర్కౌట్ కాదు. 1 day బ్యాటింగ్ అన్నిట్లో వర్కౌట్ కాదు, సెమిస్టర్స్ వరకు ఓకే కానీ అన్నిట్లో కాదు. ఈ బ్యాంక్ ఎగ్జామ్స్ అలాంటప్పుడు 1 day ప్రిపేర్ అవ్వండి, రేపు ఎగ్జామ్ అంటే మొత్తం దానికి సెట్ అవ్వదు. ఆలోచన ఉంటే దాని వైపే వెళ్ళాం కదా. ఫస్ట్ ఏమవుదాం అనుకున్నా, గోల్స్ ఏంటి, డ్రీమ్స్ గోల్స్?
నేను గేట్కి ప్రిపేర్ అవుతున్నాను. గేట్ అచ్చా ఓకే. ఫెంటాస్టిక్ ఫిరంగి యువర్ అమేజింగ్. థాంక్యూ. గుడ్. మీరు బ్యాంక్ ఎగ్జామ్స్ మరి ఎప్పుడు గేట్ అది ఫెబ్లో ఉంది. సరే. అంటే బీటెక్ అయింది ఎంటెక్ కోసం. జాబ్ కోసం పిఎస్యూస్ కోసం చేస్తాను. సరే ఓకే. ఆన్సర్ చెప్పలేదు మీరు. ఎంత రిచ్ పీపుల్ అయినా పూర్ పీపుల్ అయినా ఒక దగ్గర బౌల్ పట్టుకొని నించుంటారు. అది మనకే తెలుసు, గర్ల్స్కి ఎక్కువ తెలుసు. బాయ్స్ కూడా ఎక్కువగా వెళ్తూ ఉంటారు అక్కడికి, కానీ గర్ల్స్కి ఇంకా ఎక్కువ. వన్ ఆఫ్ మై ఫేవరెట్. మనకే ఎక్కువ తెలుసు. మీకు ఇష్టమైన ఫుడ్ హాస్టల్ గురించి అడిగా, ఫుడ్ గురించి అడిగా, ఇది కూడా ఫుడ్కి సంబంధించిందే. పానీపూరి బౌల్ అదే కదా ఆబ్వియస్లీ. బౌల్ కదా, బౌల్ ఇస్తారుగా పేపర్ ప్లేట్ పానీపూరికి. పానీపూరి పేపర్ ప్లేట్ బౌల్ అదే కూడా ఇస్తారు కదా, బౌల్ పట్టుకోం కదా. మరి అదేగా బౌల్ పేపర్ ప్లేట్ అంతా ఒకటే కదా. అదే కదా రిచ్ పీపుల్ అయినా పూర్ పీపుల్ అయినా అక్కడే కదా పట్టుకొని బాబా బాబా అన్నట్టు ఉంటారు. అంతే వెయిట్ చేస్తూ ఉండాలి ఆయన ఎప్పుడు వేస్తాడని. సరే, మీరు ఎప్పుడైనా పానీపూరి తింటున్నప్పుడు మీది అంటే పక్కనున్న అబ్బాయిలు కానీ ఎవరైనా జస్ట్ క్యాజువల్గా తీసి తిన్నారా ఎప్పుడైనా? అలా ఎప్పుడైనా జరిగిందా? లేదు. లేదు లేదు. ఎప్పుడు అలా మీరు ఎవరి దీంట్లో అయినా తీసి తిన్నారా? మీ ఫ్రెండ్స్ దీంట్లో అయినా సరే? మా ఫ్రెండ్స్ దాంట్లో తీసుకొని తెలియకుండా, తింటాం. తెలియకుండా. తెలియకుండా తింటాం. ఫ్రెండ్స్ దాంట్లో తీసుకొని తింటాం. స్ట్రేంజర్స్ లో ఎప్పుడు తినలేదు. స్ట్రేంజర్స్తో తెలియదు. సో స్ట్రేంజర్స్తో ట్రై చేయండి. ఏంటి ప్రాంక్ అనండి వాళ్ళకి. ఏమంటారు? బాగా అలవాటు అయిపోయింది. ఏమన్నా చేసి ప్రాంక్ అనాలి, అంతే సింపుల్. మీరు పక్క ట్రై చేస్తారు నాకు తెలుసు, అర్థమైపోయింది. అసలే ఫుడ్కి ఇంటికి వెళ్ళిన టైం టేబుల్ వేసుకుంటారు. మీరు టైం టేబుల్ వేస్తారా? అంతా ఒకటే. ఓ అవునా, అయితే నేను తిన్నా అన్న ఇద్దరు ఒకటే. అయితే సరే, ఎవరు కొనని పత్రిక ఏంటది? నాకు తెలీదమ్మా. ఆ పత్రికను ఎవరు కొనరు. పెళ్లి పత్రిక. పెళ్లి పత్రిక. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? చెప్పండి. అసలు రాత్రి డైలాగ్ వచ్చి చెప్పండి, ఏదైనా డైలాగ్. ఈ పనుల్లో కనిపించలేదు. చెప్పు మాంజా. డైలాగ్స్ అంటే ఫేవరెట్ హీరోస్ ఎవరు లేరా మీకు? పవన్ కళ్యాణ్ ఫ్యాన్. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అనేది చెప్పాలి కదా. తిక్క లెక్కలు తేల్చాలి మరి. అడలకు చెప్పి ఈజీ డైలాగ్ అది. అదేనే వద్దులండి ఆయన డైలాగ్స్ మనం చెప్తే అది ఏదో అవుతుంది కానీ. వద్దులండి ఆయన డైలాగ్స్ మనం చెప్తే అది ఏదో అవుతుంది కానీ. వద్దులండి ఇప్పుడు ఏం కాదు, రాదండి. నవ్వుతో వస్తుంది అయితే. సరే, పెళ్లి పత్రిక ఆన్సర్. పెళ్లి పత్రిక కొనరుగా, మన ఇంటికి తెచ్చి ఇస్తారు కదా. నేను చెప్పాను కదా మరి అంటే నేను ఇంకా ఏం చెప్తారా అని. ఆయన కాదన్నారు, మీరు చెప్పింది కరెక్టే. కాకపోతే కాదన్నట్టు అనిపించింది. ఆయన నాకు తెలుసు అన్నారు. పెళ్లి అంటే పత్రిక ఫస్ట్ పెళ్లి పత్రిక ఎందుకంటే అదే కదా కొనరు ఎవరైనా సరే. అంటే మీరు ఇంకా ఏం ఆన్సర్స్ చెప్తారా అని. నా ఆన్సర్ కరెక్ట్ అని అప్పుడు చెప్పలేదు. ఆన్సర్స్ కావాలా మీకు? క్రేజీ ఆన్సర్స్ మరి చెప్పలే. ఓకే, థ్యాంక్ యూ.